మటన్ కర్రీ కుక్ అవ్వడానికి టైం పడుతుందని కుక్కర్‌లో వండేస్తాం. కుక్కర్‌తో పని లేకుండా ఈసారి నేను చెప్పినట్టు చేసి చూడండి. ఫాస్ట్‌గా కుక్ అయిపోతుంది. పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్‌గా కలర్ చేంజ్ అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న మటను, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక స్పైసీకి తగ్గట్టు కారం, మటన్ మసాలా పౌడర్ కూడా వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. పక్కనే వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. మరుగుతున్న వాటర్‌ని కర్రీలో వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని 15-20 మినిట్స్ కుక్ చేసుకుంటే ముక్క సాఫ్ట్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. గ్రేవీ కోసం టొమాటో, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి కొత్తిమీర కూడా వేసుకొని గ్రేవీ చిక్కపడేంత వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లేత మాంసం అన్నమాట. దీనికి టిప్ చెప్పాను. ముదురు మాంసం అయితే క్విక్‌గా ఎలా చేసుకోవాలో లాంగ్ వీడియో చేశాను. ఛానల్ నేమ్ కింద లింక్ పెట్టాను చూసేయండి. డూ సబ్స్క్రైబ్. బై బై.